హాయ్ స్టూడెంట్స్, మనం పార్ట్ 1లో 21 క్వశ్చన్ మిస్ అయింది 8207లో. ఒకసారి చూద్దాం డెసిమల్ ఫ్రాక్షన్ సంబంధించి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్? ఇక్కడ అసెండింగ్ ఆర్డర్లో ఏ ఉన్నాయి అన్నాడు, ఇక్కడ నెంబర్స్ ఇచ్చాడు. సో అసెండింగ్ ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్ మీన్స్ స్మాల్ టు బిగ్ అరేంజ్మెంట్, స్మాల్ టు బిగ్. సో ఇక్కడ ఏమిచ్చాడు, 2/5, 0.15, 1/2. ఒకటేమో డెసిమల్ ఫామ్ లో ఉంది, మిగతావి ఫ్రాక్షన్ ఫామ్ లో ఉన్నాయి. సో ఫస్ట్ ఫ్రాక్షన్ ఫామ్ లో చూద్దాం. మనకి 2 2s are 4, 5 1s are 5. అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2 2s are 4, 5 1s are 5. అంటే ఈ రెండింట్లో ఇది పెద్దది, ఇది చిన్నది. సో మనం స్మాల్ టు బిగ్ అరేంజ్ చేయాలి. ఇప్పుడు 0.15 ఉంది, ఇది చిన్నది కదా. సో దీని వాల్యూ ఏమవుతుంది, 5తో 2ని డివైడ్ చేస్తున్నాం. సో పోదు కాబట్టి 0. సో అప్పుడు ఏమవుతుంది, ఇట్ బికమ్ 20. 5 4s are 20. అంటే ఫస్ట్ వన్ ఏమి, స్మాలెస్ట్ 0.15 అనేది 0.4 కన్నా చిన్నదే కదా. కాబట్టి ఫస్ట్ 0.15, ఆఫ్టర్ దట్ 2/5, ఆఫ్టర్ దట్ 1/2. సో ఈ ఆప్షన్ మనకి ఎక్కడుంది, ఆప్షన్ సిలో ఉంది. ఓకేనా. అలాగే పార్ట్ 1లో అప్ టు 28 క్వశ్చన్స్ వరకు మనకు కంప్లీట్ అయినాయి. ఇప్పుడు పార్ట్ 2లో 29 నుంచి చూద్దాం. సో 21 క్వశ్చన్ అక్కడ మిస్ అయిందని ఇక్కడ చేశాను. 29 ఏముంది ఇక్కడ, 408.304 ని ఎక్స్పాండెడ్ ఫామ్ రాయమన్నాడు. మనం ఎక్స్పాండెడ్ ఫామ్ అంటే ఏం చేస్తాము, డిజిట్ ఇంటూ ప్లేస్ వాల్యూ, అంతే కదా. డిజిట్ ఇంటూ ప్లేస్ వాల్యూ. ఓకే, ఇక్కడ మనకి ఇది 1s, 10s, 100s, ఇది ఓకే. ఇదేంది 10th అంటే 1/10, దీని ప్లేస్ వాల్యూ. ఇది 1/100, ఇది 1/1000. పాయింట్ తర్వాత మనకి ఉన్నది 1/10, 1/10, ఇది 1/100, 1/1000. సో అప్పుడు మనం ఏం రాస్తాం, 4 into 100 ప్లస్ 0, నో నీడ్ టు రైట్, లీవ్ ఇట్. 8 into 1s అంటే 8 into 1 ప్లస్ 3 into 1/10 ప్లస్ 0, నో నీడ్ టు రైట్. నెక్స్ట్ 4 into 1/100. సో ఈ ఆప్షన్ ఎక్కడ, 1/1000 నా. ఓకే, ఈ ఆప్షన్ ఎక్కడ ఉంది, 4 into 100 ప్లస్ 8 into 1 ప్లస్ 3 into 1/10 ప్లస్ 4 into 1/1000. సో ఈ ఆప్షన్ లాస్ట్ ఆప్షన్ ఉంది, అంటే దట్ ఈస్ ఆప్షన్ డిలో ఈ ఆన్సర్ ఉంది. ఓకేనా. నెక్స్ట్ 64 7/1000 కెన్ బి కన్వర్ట్ ఇంటూ ద డెసిమల్. సో 64 7/1000. సో ఇట్ ఈస్ ఎ మిక్స్డ్ ఫ్రాక్షన్. దీన్ని మనం ఏం రాసుకోవచ్చు, 64 ప్లస్ 7/1000 రాయొచ్చు. 1000 అంటే 3 digits ఆఫ్టర్ మనకి పాయింట్ పెట్టాలి. దట్ ఈస్ 64 ప్లస్ 7కి 3 digits అంటే 1 2 3 digits ఆఫ్టర్ పాయింట్. దట్ ఈస్ 64.007. ఈ ఆప్షన్ ఎక్కడ ఉంది మనకి, బిలో ఉంది. క్వశ్చన్ నెంబర్ 31. కన్వర్ట్ 35 1/4/1000 into decimal. 35 104/1000. ఓకే, ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ కాబట్టి 35 ప్లస్ 104/1000. దీన్ని మనకి బై 1000లో 3 zeros ఉన్నాయి కాబట్టి 3 digits ఆఫ్టర్ పాయింట్ పెడితే దట్ ఈస్ 0.104. దట్ ఈస్ 35.104 ఈస్ ద ఆన్సర్. ఇది ఎక్కడ ఉంది మనకి, ఆప్షన్ సిలో ఉంది. ఓకే, 32
The reciprocal of 20/17 in the decimal form is. So decimal form రాయమన్నాడు దేనికి? decimal form of reciprocal of 20/17. ఇది క్వశ్చన్. సో 20/17 reciprocal కి decimal form. సో reciprocal means just numerator denominator reverse అవుతాయి. సో అప్పుడు decimal form of 17/20. reciprocal of 20/17 అంటే that is 17/20. అంటే 17 ని 20 తో డివైడ్ చేయాలి. 2 తో చేస్తాము. 2 10s, 2 8 16, 16 పోతే 1 ఉంటుంది. పోదు కాబట్టి ఇక్కడ పాయింట్ పెడితే 10 అయిపోతుంది. 2 5 అంటే 8.5/10. మనకి బై 10 ఉందంటే ఇంకొక డెసిమల్ ఇంకొక స్టెప్ మూవ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఉంది డెసిమల్, ఇంకో స్టెప్ మూవ్ అయితే ఇక్కడికి వస్తుంది. దట్ ఈస్ 0.85 is the decimal form of that. So option D answer. Next 33. The reciprocal of 2 1/2 in the decimal form is same. 2 1/2 వాళ్ళ యొక్క డెసిమల్ ఫామ్ రెసిప్రోకల్ యొక్క డెసిమల్ ఫామ్ అన్నాడు. అంటే డెసిమల్ ఫామ్ ఆఫ్ రెసిప్రోకల్ ఆఫ్ 2 1/12. ఓకే. సో ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ వీ షుడ్ కన్వర్ట్ దిస్ ఇంటూ ఇంప్రాపర్. సో డెసిమల్ ఫామ్ ఆఫ్ రెసిప్రోకల్ ఆఫ్ 12 2s 24 plus 1 25/12 అంతే కదా. సో 25/12 కి రెసిప్రోకల్ ఏమవుతుంది? 12/25. దీనికి డెసిమల్ ఫామ్ ఆఫ్ 12/25. సో డెసిమల్ ఫామ్ రావాలన్నప్పుడు మనము డినామినేటర్ ఇంటూ పవర్ ఆఫ్ 10 రావాలి. అంటే మనకి 25 ఉంది కాబట్టి ఇంటూ 4 చేయొచ్చు అని చెప్పాను. ఇంటూ 4 చేయడం వల్ల మనకి ఏమవుతుంది? ఇట్ బికమ్ 100. సో ఎప్పుడైతే డినామినేటర్ ఇంటూ 4 చేస్తున్నామో న్యూమరేటర్ ని కూడా ఇంటూ 4 చేయాలి. దట్ ఈస్ 48/100. సో 2 digits ఆఫ్టర్ పాయింట్, దట్ ఈస్ మనకి 100 లో 2 zeros ఉన్నాయి కాబట్టి 2 digits తర్వాత పాయింట్ పెడితే ఆన్సర్ ఈస్ 0.48. దట్ ఈస్ ఆప్షన్ ఏ. 34. The sum of the reciprocals of 2 1/2 and 6 1/4 in the decimal form is. సో వీటి యొక్క రెసిప్రోకల్ సమ్ కి డెసిమల్ ఫామ్ అన్నాడు. సో ఫస్ట్ రెసిప్రోకల్స్ ఆఫ్ 2 1/2 6 1/4 ఏమైపోతాయి? 2 2s 4 1 5/2. reciprocals of 5/2, 6 4s 24 plus 1 25/2. ఇప్పుడు రెసిప్రోకల్స్ ఏమైపోతాయి? సో డెసిమల్ ఫామ్ ఆఫ్ సమ్ ఆఫ్ రెసిప్రోకల్స్ ఏమో 2/5 2/25. సమ్ అన్నాడు కాబట్టి డెసిమల్ ఫామ్ ఆఫ్ సమ్ ఆఫ్ రెసిప్రోకల్స్ ఏమైతే మనకి 2/5 2/25. ఓకే. ఇప్పుడు ఎల్సిఎం ఏమైపోతుంది ఇక్కడ? 25. సో 25 కావడానికి ఇక్కడ ఇంటూ 5 ఇంటూ 5 2 5s 10 plus 2 12/25. సో సమ్ మనకి 12/25 వచ్చింది. దీన్ని డెసిమల్ ఫామ్ లోకి మార్చాలంటే డినామినేటర్ మనకు 10 పవర్ రావాలి కాబట్టి ఇంటూ 4, దట్ ఈస్ 48/100. అగైన్ ఆన్సర్ ఈస్ 0.48. సారీ, ఇక్కడ 6 1/4 కదా. సో అప్పుడు మనకి ఇక్కడ ఏమొస్తుంది? 25/4 వస్తుంది. ఇక్కడ ఇది 4/25 వస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ 4 అంటే 14 4s 56.
So 56 by 100. 56 by 100 and it becomes 0.56. So 6 1 by 4 అంటే మనకి ఏమవుతుంది 25 by 4 మా. Okay. So answer is option B. Next 35. The greatest decimal among the following. ఇక్కడ దీంట్లో గ్రేటెస్ట్ వన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. గ్రేటెస్ట్ ఏమిచ్చాడు 0.27, 0.72 by 4, 0.8 by 5, 0.2 whole square. ఇది ఆప్షన్ ఏ, ఇది ఆప్షన్ బి, ఇది ఆప్షన్ సి, ఇది ఆప్షన్ డి. చూడండి 0.27 అట్లా పెడదాం. ఇక్కడ 4 తో 0 పోదు కాబట్టి 0.7 1 టైం పోతుంది. 4 1s are 4. అప్పుడు 3 2 32 4 8s are 0.27 పెద్దదా 0.18 పెద్దది అంటే 0.27 పెద్దది. ఓకే ఇక్కడికి వద్దాం. 0.8 1 టైం పోతుంది. 5 1s are 5 పోతే 3 పాయింట్ పెట్టాం కాబట్టి ఒక 0 యాడ్ అవుతుంది 30 అవుతుంది. 5 6s are 1.6. ఇప్పుడు 0.2 హోల్ స్క్వేర్ అంటే 0.2 ఇంటూ 0.2 2 2s are 4. ఎప్పుడైనా మల్టిప్లికేషన్ లో డెసిమల్స్ ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 1 ఇక్కడ 1 మొత్తం ఏమైతుంది 1 + 1 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టాలి. 4 1 2 తర్వాత పాయింట్ పెడితే ఇట్ ఈస్ 0.04. ఇట్ ఈస్ ద లీస్ట్. సో మనకి గ్రేటెస్ట్ అడిగాడు కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ ఏ అవుతుంది. Question number 36. The smallest decimal among the following. So, smallest one ఏది అన్నాడు. Option A 3.5 by 5. Option B 5.08 into 0.1. Option C 6.3 by 10. Option D 0.7 whole square. Okay. ఇక్కడ చూడండి మనం కనుక్కోమంది స్మాలెస్ట్. ఓకే 5 తో 3 పోదు కాబట్టి 0 పాయింట్ పెట్టి ఇట్ బికమ్ 35 5 7s. సో ఆప్షన్ ఏ వాల్యూ ఇస్ 0.7. ఇక్కడ 1 ఇంటూ 5.08 5.08 వస్తుంది. కాకపోతే మల్టిప్లికేషన్ లో డెసిమల్స్ ఏమైతే యాడ్ అవుతాయి అన్నాము. ఇక్కడ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది. అంటే ఇప్పుడు మనము 3 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టాలి. 1 2 3 అంటే ఆన్సర్ ఏమైంది 0.508. 0.5 కన్నా 0.7 పెద్దది కదా. నెక్స్ట్ ఇక్కడికి వద్దాం. ఇక్కడ బై 10 ఉందంటే డిజిట్ డెసిమల్ ఇంకొకటి పెరుగుతుంది. దట్ ఈస్ 0.63. తర్వాత 7 స్క్వేర్ ఎంత మనకి 49. కాకపోతే ఇక్కడ పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉందంటే మనం దాన్ని 2 సార్లు మల్టిప్లై చేస్తాం కాబట్టి 2 digits ఆఫ్టర్ పాయింట్ దట్ ఈస్ 0.49. చూడండి ఇక్కడ 0.7 0.5 0.6 0.4. సో స్మాలెస్ట్ ఈస్ 0.49 అంటే ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. 37. When 0.56 is written in the simplest fractional form, the sum of the numerator and denominator. ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు 0.56 ని స్మాలెస్ట్ ఫామ్ లో రాసిన తర్వాత మనకి న్యూమరేటర్ డినామినేటర్ వస్తుంది కదా. సమ్ ఆఫ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. ఇప్పుడు n+d వాల్యూ ఎంత అని అడిగాడు. ఇది క్వశ్చన్ బాగా అర్థం కావాలి. ఇక్కడ 0.56 ని మనము ఫ్రాక్షన్ ఫామ్ రాసుకుంటే ఇక్కడ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి రిమూవ్ చేస్తే 56/100. సో 56 అనేది మనకి 4 తో డివైడ్ అవుతుంది. 4 14s 4 25s. So simplest form is 14/25. That is there is no common factor for 14 and 25. So that is simplest form. So now numerator is 14, denominator is 25. Now numerator plus denominator, that is 14 plus 25, that equal to 39 is the answer. 39 option ekkada undi, C lo undi. 38.
When 0.84 is written in the simplest fraction form, then the difference between the numerator and denominator. Same high question లాగానే, కాకపోతే ఇక్కడ ఏమన్నాడు, డిఫరెన్స్ అడిగాడు. సింప్లెస్ట్ ఫామ్ ఆర్ స్మాలెస్ట్ ఫామ్, లోయెస్ట్ ఫామ్ అన్నా, సింప్లెస్ట్ ఫామ్ అన్నా, లీస్ట్ ఫామ్ అన్నా ఒకటే. ఇక్కడ డిఫరెన్స్ అడిగాడు, అంటే న్యూమరేటర్ మైనస్ డినామినేటర్, ఏది పెద్దదైతే అందులోంచి రెండో దాన్ని తీసేయాలి. సో ఇక్కడ మనకి ఏముంది, 0.84 ని మనము 84/100 రాయొచ్చా? రాయొచ్చు. సో నౌ క్యాన్సిలేషన్ 4 2s 4 1s 4 2s 4 5s 21/25. ఇక్కడ మనకి డినామినేటర్ వాల్యూ ఎక్కువ ఉంది, న్యూమరేటర్ తక్కువ ఉంది, కాబట్టి డిఫరెన్స్ అన్నప్పుడు పెద్ద దాంట్లోంచి చిన్నదాన్ని తీసేయాలి. సో దేర్ఫోర్ ఇక్కడ డినామినేటర్ మైనస్ న్యూమరేటర్ రాయండి, అంటే 25 మైనస్ 21 దట్ ఈక్వల్ టు 4. 4 అంటే ఆప్షన్ ఎక్కడ ఉంది మనకి, ఆప్షన్ కూడా 4 ఉంది, దట్ ఈస్ ఆప్షన్ డి. 39 లో ఏముంది, 7/16 డివైడెడ్ బై 5/64. సో డివిజన్ ఉంది, దీన్ని డెసిమల్ ఫామ్ లో రాయమన్నాడు. ముందు దీన్ని సింప్లిఫై చేసి తర్వాత డెసిమల్ ఫామ్ లో రాయాలి. సో సింప్లిఫై చేయడానికి ఏం చేయాలి, డివిజన్ ని ఇంటూగా రాసుకున్నప్పుడు ఆఫ్టర్ డివైడెడ్ బై ఉన్న తర్వాత ఉన్నటువంటి ఫ్రాక్షన్ ఏమవుతుందంటే రెసిప్రోకల్ తీసుకోవాలి, దట్ ఈస్ 64/5. 16 1s 16 4s 28/5. దీన్ని మళ్ళీ మనం ఏమన్నాడు, డెసిమల్ ఫామ్ లో రాయమన్నాడు. డెసిమల్ ఫామ్ అంటే 5 తో 5 5s 25, 25 పోతే 3 ఉంది, 3 అనేది పోదు కాబట్టి పాయింట్, ఇట్ బికమ్ 30, 5 6 30. సో ఆన్సర్ 5.6. 5.6 అంటే ఆప్షన్ డి ఉంది. క్వశ్చన్ నెంబర్ 40. 7 4/5 divided by 12/5. 7 4/5 divided by 12/5. ఇది క్వశ్చన్ నెంబర్ 40. దీన్ని కూడా డెసిమల్ ఫామ్ లో రాయమన్నాడు. కాకపోతే ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ వీ షుడ్ కన్వర్ట్ ఇంటూ ఇంప్రాపర్. సో 5 7s 35, 35 + 4 39/5 డివైడెడ్ బై ని ఇంటూగా రాసుకున్నప్పుడు ఇక్కడ ఉన్నది రెసిప్రోకల్ తీసుకుంటామన్నాం కదా. సో 5/12. సో 5 5 క్యాన్సిల్, 3 4s 3 13s 13/4. సో ఫోర్త్ టేబుల్ తో 13 ని డివైడ్ చేద్దాం. 4 3s 12, పాయింట్ పెడితే 1 ఉంటుంది. 1/4 అంటే మనకి 0.25 లేదు, 0.1 తర్వాత 10 అయిపోతుంది. 4 2s 4 5s. సో 3.25. దట్ ఈస్ ఆప్షన్ సి. 41. 6 2/5 divided by 8/11. 6 2/5 divided by 8/11. సో సేమ్ దీన్ని కూడా డెసిమల్ ఫామ్ లెక్క మార్చమన్నాడు. సో ఫస్ట్ వీ షుడ్ కన్వర్ట్ ఇంటూ ఇంప్రాపర్. 5 6 30 + 2 32/5 డివైడెడ్ బై ని ఇంటూగా రాసినప్పుడు ఇక్కడ ఉన్నది రెసిప్రోకల్. సో 8/11 ఏమైపోతుంది, 11/8. సో ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతాయా అంటే ఇక్కడ అవుతుంది. 8 1s 8 4s. ఇంకా కామన్ ఫ్యాక్టర్స్ లేవు కాబట్టి మల్టిప్లై. 4 × 11 44/5. సో దీన్ని డెసిమల్ ఫామ్ లెక్క రాయాలి కాబట్టి 5 తో 44 ఎన్ని టైమ్స్ పోతుంది, 8 టైమ్స్. 5 8s 40, 4 మిగులుతుంది. మనకి పాయింట్ పెట్టాం కాబట్టి ఇట్ బికమ్ 40. సో అగైన్ 5 8s. సో ఆన్సర్ ఈస్ 8.8. దట్ ఈస్ ఆప్షన్ సి. నెక్స్ట్ 42. The sum of 2/5 and 3/8 in the decimal form is. Sum అంటే అడిషనే కదా. సో డెసిమల్ ఫామ్ ఆఫ్ 2/5 and 3/8 is equal to క్వశ్చన్ మార్క్. ఇది అడిగాడు. సో ముందు దీన్ని సింప్లిఫై చేద్దాం. సో ఫ్రాక్షన్స్ యొక్క సమ్ కాబట్టి మనము ఎల్సిఎం తీసుకుందాం. 8 కి 5 కి కామన్ ఫ్యాక్టర్స్ లేవు కాబట్టి కోప్రైమ్ కాబట్టి వాటి యొక్క ప్రోడక్ట్ ఎల్సిఎం. To get 40, we should multiply into 8 here, into 5 into 5. So 2 8s 16, 3 5s 15.
ఇంకా డినామినేటర్స్ 40 సేమ్. సో 16 + 15 31/40. సో 4తో చేద్దాం, 4తో 31 చేద్దాం, 10 అలాగే పెట్టుకోండి. 4 7s 28, 4 10s, 4 7s 28, 3 ఉంటుంది పోదు కాబట్టి పాయింట్ పెట్టి ఇట్ బికమ్ 30, 4 7s 28, 4 5s. సో 7.75/10 అన్నారు కాబట్టి డెసిమల్ ఇంకో డిజిట్ మూవ్ అవుతుంది, దట్ ఈస్ 0.775 ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ ఆప్షన్ ఏ. Question number 43. Write 36 and 36/100th in decimal form. సో ఇక్కడ నెంబర్ నేమ్ ఇచ్చాడు 36 and 36/100th. దట్ ఈస్ 36 and ప్లస్ 36/100th అంటే 36/100. 36/100th means 36/100 and that is 36/100th అంటే 1/100 అని అర్థం. సో 0.36, that is 36.36 is the answer. That is option B. 44. When 6.25 is written in the simplest fractional form, the product of numerator and denominator. ఇక్కడ ఏమంటున్నాడు 6.25ని ఫ్రాక్షన్ ఫామ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ గా రాసిన తర్వాత సింప్లెస్ట్ ఫామ్ లోకి రాసిన తర్వాత ప్రోడక్ట్ ఆఫ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్, ఇది మనకి ఫైనల్ ఆన్సర్. ఓకే, 6.25ని ఏం రాయొచ్చు, 625/100 రాయొచ్చా? బోత్ ఆర్ ఇన్ 25th table, 25 4s, 25 25s. So numerator is 25, denominator is 4. Then numerator into denominator equal to 25 into 4, that equal to 100. 100 అంటే మనకి ఆప్షన్ ఎక్కడ ఉంది, C లో ఉంది. నెక్స్ట్ 45. సింప్లిఫై చేయమన్నాడు. 7 + 3/4 - 13/8 - 3/5. ఓకే, ఇక్కడ 4కి 8కి ఎల్సిఎం 8 అవుతుంది, ఎందుకంటే 4th టేబుల్లో 8 ఉంది కాబట్టి. 8కి 5కి మనకి కోప్రైమ్ కాబట్టి ప్రోడక్ట్ 40. సో ఇంటూ 40, ఇక్కడ 40 రావాలంటే ఇంటూ 10, ఇక్కడ 40 రావాలంటే ఇంటూ 5, ఇక్కడ ఇంటూ 8. ఓకేనా? సో నా 7 × 40 280, 7 4s 28, 0. 3 × 10 30 minus 13 5s 65 minus 24. ఇక్కడ రెండు మైనస్లు ఉన్నాయి, రెండు ప్లస్లు ఉన్నాయి. సో ఈ రెండు మైనస్లు యాడ్ చేసుకొని సబ్ట్రాక్షన్ చేయాలి. 280 + 30 దట్ ఈస్ 310 minus 65 24, 60 20 80 549 అంటే 89/40. సో 10 - 9 1. ఎప్పుడైతే 10 తీసుకున్నామో ఇక్కడ 0 అయిపోతుంది, అంటే మళ్ళీ 10 - 8 2. ఇక్కడ బారోయింగ్ పోయింది కాబట్టి 221/40. సో 4 10s, 4 5s 20, 21 ఉంటుంది. అగైన్ 4 5s 20, అప్పుడు 1 ఉంటుంది పోదు కాబట్టి పాయింట్ పెట్టి ఇట్ బికమ్ 10. సో 4 2s 4 5s 55.25/10 అంటే బై 10 ఉంది కాబట్టి ఇంకో డిజిట్ మనకి లెఫ్ట్కి మూవ్ అవుతుంది. 5.525 is the answer. That is option D. Next 46. Find the value of 62/5 divided by 8/5. సో ఇక్కడ డెసిమల్ ఫామ్ లో ఆన్సర్ అడిగాడు. 5 6 30 + 2 32/5. ఫస్ట్ ఇంప్రాపర్ లెక్క కన్వర్ట్ చేస్తాము. డివైడెడ్ బై ఇంటూగా రాసుకున్నాం కాబట్టి ఇక్కడ రెసిప్రోకల్, దట్ ఈస్ 5/8. 8 1s 8 4s 5 5 cancel. Then answer is 4. That is option B. 47. Which of the following numbers are arranged in the ascending order? Ascending order means small to big.
సో ఇక్కడ 1/3 1/2 0.25 ఉంది. సో స్మాల్ టు బిగ్ ఈ రెండింట్లో చూద్దాం, క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 2 1s are 2 3 1s are 3. సో ఈ రెండింట్లో ఇది బిగ్ ఉంది కాబట్టి ఈ వాల్యూ చూద్దాం. 1/3 అంటే ఇట్ బికమ్ 0 పాయింట్ పెడుతున్నది 10 అయిపోతుంది. 3 3s. ఓకే, 0.25 కన్నా 0.3 పెద్దదే కదా కాబట్టి స్మాలెస్ట్ వన్ ఈజ్ 0.25. ఆఫ్టర్ దట్ 1/3, ఆఫ్టర్ దట్ హాఫ్. సో 0.25 comma 1/3 comma 1/2, దట్ ఈస్ ఆప్షన్ సి. ఎక్కడుంది ఆన్సర్? సిలో ఉంది. నెక్స్ట్ 48. The difference between 0.7 and 0.55 in decimal fraction form in lowest terms is. So 0.7 కి 0.55 కి డిఫరెన్స్ ని లోయెస్ట్ ఫామ్ లోకి మార్చుకున్నాడు. ఫస్ట్ సబ్ట్రాక్షన్ చేద్దాం. ఇక్కడ పాయింట్ తర్వాత 2 digits ఉన్నాయి, ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి 0 పెట్టుకుంటున్నాను. సో 10 - 5 5. అప్పుడు ఇక్కడ 6 ఉంటుంది. 6 - 5 1. సో 0.15, దట్ ఈస్ 15/100. సింప్లెస్ట్ ఫామ్ లోకి మార్చాలంటే 5 3s 5 20s, దట్ ఈస్ 3/20. ఆప్షన్ బి. 49. 4 1/5 into 6 3/10. సో మనకి మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ ఖచ్చితంగా మనం కన్వర్షన్ ఇంపార్టెంట్. 4 5s are 20 + 1 21/5 into 6 10s 60 + 3 63/10. సో క్యాన్సిలేషన్ ఏమన్నా అవుతాయా అంటే ఏమీ కూడా మనకి క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ లేదు. కాబట్టి 21 into 63, 21 3s 63, 21 6 126 + 6 132/50. సో 50తో లేదా 5తో చేద్దాం. 5 10s 5 2s 5 6 5 4s 5 6, 264.6/10. బై 10 ఉంది కాబట్టి ఈ డెసిమల్ ఇంకో డిజిట్ లెఫ్ట్ కి మూవ్ అవుతుంది. దట్ ఈస్ ఆన్సర్ ఈస్ 26.46. దట్ ఈస్ ఆప్షన్ డి. Question number 50. When 0.36 written in the simplest fraction form, the product of numerator and denominator. So 0.36 ni smallest form like rase numerator into denominator equal to question mark. So 0.36 name rayachu, 36/100 rayachu. Both are divisible by 4. 4 9s 4 25s. So 9/25, it is the simplest form. So numerator into denominator, that is 9 into 25. 25 9s are 225. That is option C.